హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజ్, కావ్య మినిస్టర్ గారి నుండి పాపని ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. భార్యను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడేమోనండి అని చెప్పి కావ్య రాజ్‌తో చెప్పి భయపడుతూ ఉంటుంది. అందుకు రాజ్ ఏమో తెగింపులో మనమే ఒక మెట్టు ముందే ఉంటాము. మనము మన బిడ్డ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాము అని చెప్పి సర్ది చెప్తూ ఉంటాడు కావ్యకి రాజ్. ఇదిలా ఉండగా మినిస్టర్ గారికి కావ్య వచ్చి బిడ్డ తీసుకొని వెళ్తున్నట్లుగా కల వస్తుంది. భయపడుతూ ఉంటాడు. మినిస్టర్ గారు మార్నింగ్ నిద్ర లేచి, "ఈ టెన్షన్ నేను పడలేను. నేను చేసిన తప్పు నా భార్య ముందు ఒప్పుకొని క్షమించమని అడిగి తులసిని కాపాడుకోవాలి" అని చెప్పి అనుకుంటాడు. అనుకోని తులసి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కావ్యరాజ్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాడు. బిడ్డల్ని మార్చారు అంటే వాళ్ళ అవసరం ఎలాంటిదో అని కూడా అంటాడు తన భార్యతో. అందుకు తులసి, "అలాంటి వాళ్ళని క్షమించకూడదండి. చెప్పు తీసుకొని కొట్టాలి. కొట్టి వాళ్ళని పోలీసులకి పట్టించాలి. బంధాల్ని అలా వేరు చేసే వాళ్ళని ఏమంటారు" అని చెప్పి కూడా తిడుతుంది. అందుకు మినిస్టర్ గారు, "ఎవరైనా అంతేనా" అనగానే, "ఆఖరికి మీరైనా అంతే అండి" అంటుంది. అందుకు మినిస్టర్ గారికి భయం వేసి, "సరే పాపకు పాలు పట్టు తులసి. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని" చెప్పి వెళ్ళిపోతాడు భయంగా. మినిస్టర్ గారు వెంటనే రాజును కలిసి, "నేను బిడ్డను ఇవ్వను. నా భార్యకి నిజం చెప్పను" అంటాడు. అందుకు రాజు, "రేపు ఒక్కరోజు మాత్రమే టైం ఉంది మీకు. మీరు చెప్తే చెప్పండి. లేదా మేమే చెప్తాం మీ వైఫ్‌కి" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చి వెళ్ళిపోతాడు రాజు. ఆ తర్వాత కావ్య తులసి గారి దగ్గరికి వెళ్ళి, "పాపకు రేపు సర్జరీ ఉందండి. తనకి కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి. మీరు తల్లి లాంటి వాళ్ళే కదా" అని చెప్పి అడుగుతుంది. అందుకు తులసి గారేమో కావ్యను చాలా మెచ్చుకుంటూ, "నీ బిడ్డ కాకపోయినా నువ్వు ఆ బిడ్డ ప్రాణాల కోసం ఎంతగానో తపన పడుతున్నావు కావ్య. నీ తల్లి మనసు ఎంతో మంచిది. తనకేమీ కాదు. ధైర్యంగా ఉండు. బాగా జరుగుతుంది ఆపరేషన్" అని చెప్పి చెప్తుంది. పైగా "రేపు మా పాపకు బారసాల గూడా చేస్తున్నాము. బారసాలకు కంపల్సరీ రండి" అని చెప్పి కూడా ఆహ్వానిస్తుంది రాజుని, కావ్యని. అంతలో మినిస్టర్ గారు రుద్రాణిని కలిసి జరిగిందంతా చెప్తాడు. నేను తప్పు ఒప్పుకుంటాను" అని చెప్పి కూడా అంటాడు. అందుకు రుద్రాణి, "నీ భార్య, బిడ్డతో హ్యాపీగా ఉండాలంటే నువ్వు మంచి, చెడులు అన్నీ పక్కన పెట్టేసేయి. ఈ సమయంలో వెనక అడుగు వేయకూడదు. ఇక నుండి నేను నడిపిస్తాను. మీరు వెళ్లి రిలాక్స్ అవ్వండి" అని చెప్పి పంపిస్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రుద్రాణి ధాన్యలక్ష్మికి ఫోన్ చేసి, "మినిస్టర్ గారు రాజ్, కావ్యల మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా డేంజర్‌లో ఉంది. మీ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డేంజర్‌లో ఉంది" అని తనకి బాగా నూరిపోస్తుంది రుద్రాణి. తర్వాత ఇక ధాన్యలక్ష్మి వచ్చి రాజ్, కావ్యల మీద నోరేసుకొని పడిపోతుంది. జరిగేది అదే గదా! అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతుందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.